తెలంగాణలో బీసీ ఉద్యమ రథసారథిగా ఆర్ కృష్ణయ్యను బరిలోకి దింపేందుకు బీజేపీ కొత్త స్కెచ్ వేస్తోందా? బీజేపీలో బీసీ నేతగా ఉన్న ఈటెల రాజేందర్కు చెక్ పెట్టేందుకే ఆర్ కృష్ణయ్యను తెర మీదకు తెచ్చారా? తెలంగాణ బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎత్తుకున్న ఆర్ కృష్ణయ్య రాబోయే రోజుల్లో బీజేపీలో ఏ రోల్ పోషించబోతున్నారు? అసలు ఆర్ కృష్ణయ్యకు బీజేపీ రాజ్యసభ ఆఫర్ ఇవ్వడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? ఆర్ కృష్ణయ్య ఉద్యమ నేతగా 2 తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులు. బీసీ నేత, బీసీల సమస్యలపై అనేక ఉద్యమాలు, పోరాటాలు చేశారు. 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తిరిగి 2019లో అదే స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు వెళ్లి వైసీపీ తీర్థం పుచ్చుకొని రాజ్యసభకు ఎంపికయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయమై అధికారం కోల్పోవడంతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక ఇప్పుడు తాజాగా బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కోటాలో బీజేపీ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ సీఎం నినాదంతో ఎన్నికల బరిలో దిగి బొక్కాబోర్లా పడిన సంగతి మనందరికీ తెలిసిందే. 90 అసెంబ్లీ స్థానాలు సాధిస్తామని, బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీ కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. ఈటెల రాజేందర్, బండి సంజయ్, కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు లాంటి ఉద్దండులు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీ కార్యాలయంలో 4 గోడల మధ్యనే పరిమితమైన పంచాయతీలన్నీ రోడ్డెక్కడంతో నేతలంతా చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు. ఇక తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇప్పటికే కొత్త, పాత నాయకుల పంచాయతీలతో సతమతమవుతోంది. ఈ పంచాయతీలు అన్నిటికీ చెక్ పెట్టేందుకు ఢిల్లీ పెద్దలు భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ని తీసేసిన తర్వాత తిరిగి మళ్లీ కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి కట్టబెట్టారు. ప్రస్తుతం వీరిద్దరూ కేంద్ర మంత్రుల హోదాలో ఉన్నారు. సంస్థాగత ఎన్నికలు జరుగుతుండటంతో నూతన అధ్యక్షుడు ఎవరనే సస్పెన్స్ బీజేపీలో కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ ఎంపికవుతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అంతేకాదు తెలంగాణ బీజేపీకి ఈటెల రాజేందర్ తప్ప వేరే దిక్కు లేదు అన్న ప్రచారం ఉంది. ఈటెల రాజేందర్ కన్నా ఆర్ కృష్ణయ్యకు బీసీ సామాజిక వర్గాల్లో బలమైన నేతగా మంచి పేరుంది. అందుకే ఈటెల రాజేందర్కు చెక్ పెట్టేందుకే తాజాగా బీసీ నేత ఆర్ కృష్ణయ్యను తెర మీదకు తీసుకువచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.